స్నేహితులారా, మిక్కు తెలుసా ఛానల్ కి స్వాగతం. మీకు వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. మన సంపాదనంతా ఏమైపోతోంది? మనకు తెలియకుండానే మన జేబులోంచి డబ్బు ఎలా కరిగిపోతుందో తెలుసుకోవాలనుందా? రండి, ఈరోజు ఆ రహస్య ఖర్చుల గుట్టు విప్పేద్దాం. హమ్మయ్యా, జీతం పడింది అనుకునేలోపే నెల చివరికి జేబులు ఖాళీ. ఎంత కష్టపడి సంపాదించినా ఇదే పరిస్థితి. చాలామందికి ఇదే అనుకువం కదా. అసలు మన డబ్బు ఎటుపోతోంది? ఈ చిక్కుముడిని విప్పుదాంరండి. మన సంపాదనని ఒక బకెట్లో నీళ్లుగా ఊహించుకోండి. మనం జాగ్రత్తగానే ఉన్నామనుకుంటాం, కాని ఆ బకెట్కి మనకు కనపడని చిన్న చిన్న చిల్లులు ఉంటే మన డబ్బు కూడా అంతే, మనకు తెలియకుండానే చుక్క చుక్కగా జారిపోతూ ఉంటుంది. ఓకే, అయితే ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నాం? ముందుగా ఆ లీకయ్యే బకెట్ సమస్య ఏంటో చూద్దాం. తర్వాత మనల్ని ఊరించే ఖర్చులు, మనల్ని నిశ్శబ్దంగా దోచేసే దొంగలు, మనం చేసే అతిపెద్ద తప్పేంటో చర్చిద్దాం. ఆ తర్వాత సంపదకు అసలైన మార్గమేంటో తెలుసుకుని చివరగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. రైట్? ఇక మొదటి అంశంలోకి వెళ్ళిపోదాం. అసలీ సమస్య మొదలయ్యేదే ఇక్కడ. అదే ఈ లీకయ్యే బకెట్ సమస్య. దీన్ని అర్థం చేసుకుంటే చాలు, సగం సమస్య పరిష్కారమైనట్టే. వారెన్ బఫెట్ ఏమన్నారో చూడండి. మీరు మీ ఖర్చును కంట్రోల్ చేసుకోకపోతే కోట్లు సంపాదించినా సరే పేదవాళ్లుగానే మిగిలిపోతారు. ఎంత నిజం కదా. సంపాదన ఎంత అన్నది కాదు, దాన్ని ఎలా ఖర్చు పెడుతున్నాం అన్నదే ముఖ్యం. సంపదకు పునాది పడేది ఇక్కడే. సరే, ఇప్పుడు మన జేబును గుల్లె చేసే మొదటి రకం ఖర్చుల గురించి చూద్దాం. ఇవి చూడ్డానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. మన కోరికల రూపంలో, పక్కవాళ్లతో పోల్చుకునే ఒత్తిడి రూపంలో మనల్ని టెంప్ట్ చేస్తాయి. అదేంటంటే ప్రదర్శన కోసం చేసే ఖర్చు. అవసరముందో లేదో పక్కనబెట్టి నలుగురిలో గొప్పగా కనిపించడానికి వస్తువులు కొనడం. కొత్త ఫోన్ రిలీజ్ అయితే చాలు, వెంటనే కొనాలి. బ్రాండెడ్ బట్టలే వేసుకోవాలి. సోషల్ మీడియాలో పెట్టే ఒక ఫోటో కోసం, కొన్ని లైక్స్ కోసం చేసే ఖర్చు ఇదంతా. కానీ ఆ కొద్దిసేపటి ఆనందం వెనుక నెలల తరబడి కట్టాల్సిన ఈఎంఐలుంటాయన్న సంగతి మనం మర్చిపోతాం. వారెన్ బఫెట్ మళ్ళీ అదే చెప్పారు. ఇతరులకు చూపించడానికి చేసే ఖర్చే మిమ్మల్ని పేదవాళ్లుగా చేస్తుంది అని. ఈ మాటను బాగా గుర్తుపెట్టుకోవాలి. అసలైన సంపద అంటే మనం వేసుకునే బట్టల్లోనో వాడే ఫోన్లోనో ఉండదు. మన నైపుణ్యాల్లో, మన భవిష్యత్తు కోసం చేసే పెట్టుబడిలో ఉంటుంది. ఇక రెండోదే ప్లానింగ్ లేకుండా షాపింగ్ చేయడం. ఫ్లాష్ సేల్, బై వన్ గెట్ వన్ ఫ్రీ, ఇలాంటి మాటలు వినగానే మనకు మనమే కంట్రోల్లో ఉండం. ఏదో ఒక్కటి కొందామని వెళ్ళి అవసరం లేనివి 10 కొనుక్కొస్తాం. ఇది మనలో చాలామందికి అనుభవమే, అవునా? ఈ కంపెనీలు మనల్ని ఇలాగే ఆకర్షించి మన జేబులు ఖాళీ చేయిస్తాయి. దీనికి కూడా వారెన్ బఫెట్ ఒక అద్భుతమైన మాట చెప్పారు. అవసరం లేనివి కొంటూ పోతే త్వరలోనే అవసరమైనవి అమ్ముకోవాల్సి వస్తుంది అని. ఎంత పవర్ఫుల్ మాట కదా ఇది. అందుకే ఇకపై ఏదైనా కొనే ముందు ఒక్క సెకండ్ ఆగి, ఇది నా అవసరమా లేక కేవలం కోరిక అని మనల్ని మనం ప్రశ్నించుకుందాం. ఈ ఒక్క అలవాటే పెద్ద మార్పుకు తొలి అడుగు. ఓకే, ఆకర్షణీయమైన ఖర్చుల గురించి చూసాం. ఇప్పుడు మరో రకం దొంగలున్నారు. వీళ్ళు చాలా సైలెంట్. మన అకౌంట్ నుంచి చుక్క చుక్కగా డబ్బును లాగేస్తారు. మనకు తెలిసేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. అవేనండి ఈ ఈఎంఐలు. బై నౌ పే లేటర్ అనే మాయమాటలు వినడానికి ఎంత బావుంటాయో. కాని ప్రతి ఈఎంఐ మన భవిష్యత్ సంపాదనకు వేసిన ఒక సంకెళ్ల లాంటిది. ఈరోజు చిన్న వాయిదాగా కనిపించేదే రేపు కొండంతప్పుగా మారి మన మెడకు చుట్టుకుంటుంది. వారెన్ బఫెట్ ఏమన్నారంటే, మీ జీవితం అప్పుల మీద నడుస్తుంటే నిజమైన స్వేచ్ఛ మీకు ఎప్పటికీ దొరకదు. అప్పు అంటే కేవలం డబ్బుకు సంబంధించిన విషయం కాదు, అదొక మానసిక బరువు. ప్రతి నెల ఆ టెన్షన్, ఆ ఒత్తిడి. నిజమైన ఆర్థిక స్వేచ్ఛ కావాలంటే ఈ అప్పుల సంఖ్యలను తెంచుకోవాల్సిందే. ఇక రెండో సైలెంట్ దొంగ అనవసరమైన సబ్స్క్రిప్షన్లు. ఓసారి చూద్దాం. ఓటీటీ ప్లాట్ఫామ్స్, ప్రీమియం యాప్స్, అసలు వెళ్లని జిమ్ మెంబర్షిప్లు, వాడని సాఫ్ట్వేర్ ట్రయల్స్. అబ్బో, లిస్ట్ చాలా పెద్దదే. ప్రతి నెల 100-200 కదా అని లైట్ తీసుకుంటాం. కానీ ఒక్కసారి ఇవన్నీ కలిపి సంవత్సరానికి ఎంత అవుతుందో లెక్కేసి చూడండి, మీకే షాక్ తగులుతుంది. ఒక పెద్ద షిప్ని ముంచడానికి ఒక్క చిన్న చిల్లు చాలు అంటారు. మన పొదుపు కూడా అంతే. ఈ చిన్న చిన్న ఖర్చులు కలిసి మన ఆర్థిక ప్రణాళిక అనే పెద్ద షిప్నే ముంచేస్తాయి. అందుకే ఈ లీకుల్ని వెంటనే ఆపాలి. సరే, ఇప్పటి వరకు చూసినవి ఒక ఎత్తైతే ఇప్పుడు మనం చూడబోయేది మరో ఎత్తు. ఇది మనం చేసే అతిపెద్ద ఆర్థిక తప్పు. ఇది మన డబ్బును మాత్రమే కాదు, మన ప్రశాంతతను కూడా లాగేసుకుంటుంది. అదే పోలిక అనే ఉచ్చు. పక్కవాళ్లతో మనల్ని మనం పోల్చుకోవడం. వాళ్లు కొత్త కారు కొన్నారని మనం అప్పు చేసి కొనడం. వాళ్లు వెకేషన్ ఫోటోలు పెడితే మనం కూడా వెళ్లాలని తాపత్రయపడడం. కానీ వాళ్ల విజయం వెనకున్న అప్పులు మనకు కనపడవు.
నిజమైన పురోగతి అంటే అప్పులు తీర్చడం, కొత్త స్కిల్స్ నేర్చుకోవడం, పెట్టుబడులు మొదలుపెట్టడం. ఇతరుల ప్రదర్శనను మన ప్రగతితో పోల్చుకోవడం ఎప్పుడైతే ఆపుతామో అప్పుడే మనం నిజంగా ఎదగడం మొదలుపెడతాం. దీని గురించి బఫెట్ చెప్పిన మాట చూడండి. ఇతరులను మీ సక్సెస్కి స్టాండర్డ్గా సెట్ చేసుకొనివ్వడమే మీరు చేసే అతి పెద్ద తప్పు. మన ప్రయాణం మనది, మన గమ్యం మనది, మన పోటీ పక్కవాళ్లతో కాదు, నిన్నటి మనతో. ఈ ఒక్క విషయం అర్థమైతే చాలు, ఆర్థికంగానే కాదు మానసికంగా కూడా ప్రశాంతంగా ఉంటాం. ఓకే, ఇప్పటిదాకా మనం ఏ తప్పులు చేస్తున్నామో, వేటిని ఆపాలో చూశాం. మరిప్పుడు ఏం చెయ్యాలి? సంపదను సృష్టించడానికి అసలైన మార్గమేంటి? మీకోసం ఒక బోనస్ టిప్. అయితే ఈ ఖర్చులన్నీ ఆపేస్తే సరిపోతుందా? మనం ధనవంతులం అయిపోతామా? నిజానికి అది సగం మాత్రమే. నీళ్లు లీకవ్వకుండా బకెట్కి ఉన్న చిల్లులు మూసేశాం, కాని బకెట్ను నింపాలి కదా. పూర్తి విజయం కోసం మనం చెయ్యాల్సిన ఆ ఒక్క పని ఏంటో ఇప్పుడు చూద్దాం. వారెన్ బఫెట్ చెప్పిన ఈ మాట వినండి. మీరు నిద్రపోతున్నప్పుడు కూడా డబ్బు సంపాదించే దారి కనుక్కోకపోతే చనిపోయేదాకా పని చేస్తూనే ఉండాలి. వావ్, ఎంత పవర్ఫుల్ స్టేట్మెంట్ కదా ఇది. మనం పని చెయ్యకపోయినా మన డబ్బు మన కోసం పనిచెయ్యాలి. అదే నిజమైన ఆర్థిక స్వేచ్ఛ. మరి ఆధారి ఏంటి? అదే పెట్టుబడి. అందుకే కేవలం డబ్బును దాచుకుంటే సరిపోదు, ఆ దాచుకున్న డబ్బు మనకోసం పనిచేసేలా చెయ్యాలి. అంటే ఇన్వెస్ట్ చెయ్యాలి. మన పొదుపును పనిలో పెట్టి దాన్ని పెరిగేలా చెయ్యాలి. అదే అసలైన సంపదకు మార్గం. సరే, మనం చివరికి వచ్చేశాం. ఇన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. మరి దీన్ని మన జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలి? మీతో పాటు తీసుకువెళ్లడానికి ఒక చివరి ఆలోచన. ఇకపై ఏదైనా వస్తువు కొనే ముందు, డబ్బు చెల్లించే ముందు ఒక్క క్షణం ఆగి మనల్ని మనం ఈ ప్రశ్న వేసుకుందాం. మనం ఇప్పుడు చేయబోయే ఈ ఖర్చు మనల్ని ధనవంతులుగా మారుస్తుందా, లేక కేవలం బిజీగా ఉంచుతుందా? ఈ ఒక్క ప్రశ్న మన ఆర్థిక జీవితాన్ని మార్చే శక్తివంతమైన ఆయుధం. ఆలోచించండి.